మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబాకు పవిత్ర గంగాజలంతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు మెస్రం వంశీయులు. సాంప్రదాయ డోలు వాయిద్యాల మధ్య భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు గిరిజనులు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జగన్మోహన్ దంపతులు, ఎస్పీతో సహా ముఖ్య అధికారులంతా హాజరయ్యారు. నాగోబా జాతరకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. మరోవైపు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. మెస్రం వంశస్థులు ఎవరైతే ఇక్కడ మనకు పూజారులు ఉన్నారో భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఈ యొక్క జాతర నిర్వహించబోతున్నారని మనకి ఇప్పుడే తెలిసింది. వారి ద్వారా ఈరోజు మనకి ఇక్కడ జాతర సక్సెస్ అవుతుంది. జాతరకు మంచి పేరుంది. తెలంగాణలో ఈరోజు మంచి అందరూ మన పిలిగ్రిమ్స్ దర్శనానికి కొరకు రావడం జరుగుతూ ఉంది. వివిధ ప్రాంతాల నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వారందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లు డివైటీడీఏ గారు మరి చాలా దఫాలుగా ఇక్కడ విజిట్ చేయడమే కాకుండా సమీక్షలు నిర్వహించి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని లోకల్ పబ్లిక్ వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు. మొత్తం జిల్లా నుంచి, వేరే జిల్లా నుంచి ప్లస్ మహారాష్ట్ర తరఫు నుంచి కూడా ఎక్కువ పబ్లిక్ అటెండ్ చేస్తారు. సో ఇది 5 డేస్లో మన పోలీస్ తరఫు నుంచి ప్రాపర్గా బందోబస్తు పెడతాము. అన్ని ప్లేసెస్లో మాకు ఆల్మోస్ట్ 500+ మెన్ ఉన్నాయి, ఉమెన్ ఫోర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ప్లస్ అన్ని ఇంపార్టెంట్ ఏరియాస్లో, ప్రెషర్ పాయింట్స్లో లేడీ ఫోర్స్ కూడా ఉంది. 10th రోజు దర్బార్ ఉంది, అది కోసం మన సైడ్ నుంచి స్పెషల్ బందోబస్తు పెడతాము.